ఏపీలో గోదావరి పుష్కరణను కుంభమేళాలో తలపించే విధంగా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుంది. అందులో భాగంగానే వచ్చే ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నటువంటి గోదావరి పుష్కరాలకు సంబంధించినటువంటి రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ వినూత్నంగా ఏర్పాట్లనైతే సిద్ధం చేసింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ కుంభమేళాలో అనుసరించినటువంటి విధానాన్ని ఇక్కడ అమలు చేయాలని నిర్ణయించింది కూటమి ప్రభుత్వం. గోదావరి పుష్కరాలను కాలుష్య రహితంగా నిర్వహించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తుంది. ఇందులో భాగంగా ఇవాళ రాజమహేంద్రవరంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తూ ఉన్నారు. పుష్కర ఘాట్లను ఆయన స్వయంగా పరిశీలిస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు, బోట్లో ఎక్కి ఆయన అభివృద్ధి పనులకు సంబంధించి కూడా పనులు ఎక్కడి వరకు వచ్చాయి ఏంటి అనే విషయాలను అయితే అధికారులను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. పుష్కర ఘాట్లకు చేరుకొని అక్కడి నుంచి బోట్లో కోట్లింగాల ఘాట్ కి అయితే ఆయన వెళ్తూ ఉన్నారు. మార్గ మధ్యంలో వెస్ట్ ట్రీట్మెంట్ అండ్ శానిటేషన్ ప్లాంట్లను పరిశీలిస్తారు. అనంతరం అక్కడి నుంచి రాజమండ్రి మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని అక్కడ పుష్కర అభివృద్ధి పనులపై అధికారులతో రివ్యూ చేయబోతున్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో కాలుష్య నిర్మూలన, పుష్కరాల నిర్వహణకు అవసరమైనటువంటి చర్యలపై డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేక దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. ఆయన స్వయంగా బోట్లో ప్రయాణిస్తూ పుష్కర ఘాట్లకు సంబంధించినట్లయితే ఆయన పరిశీలిస్తూ ఉన్నారు. పుష్కరాల ఏర్పాట్లను ఇప్పటి నుంచే ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉత్తరప్రదేశ్ లో ప్రయాగ్రాజ్ లో కుంభమేళాను తలపించే విధంగా ఈ గోదావరి పుష్కరాన్ని నిర్వహించేందుకైతే ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. కోటిలింగాల ఘాట్ నుంచి నడుచుకుంటూ నల్ల కాలువ ప్రాంతానికైతే పవన్ చేరుకుంటారు. అలాగే వెస్ట్ ట్రీట్మెంట్ అండ్ శానిటేషన్ ప్లాంట్ ను కూడా పరిశీలిస్తారు పవన్. ప్రస్తుతం బోట్లో ప్రయాణిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మనం టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ రోజు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన కూడా పరిశీలిస్తారు. పుష్కర అభివృద్ధి పనులపై రివ్యూ చేయబోతున్నారు పవన్ కళ్యాణ్. ड्रोन